హాయ్ గైస్, డైరెక్టర్ విజయ్ కనకమెడల ఆయన మెడ చుట్టూ ఒక కాంట్రవర్సీ చుట్టుకుంది భయ్య. విజయ్ కనకమెడల గారి లేటెస్ట్ ఫిలిం భైరవం స్టారింగ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ May 30కి రిలీజ్ అవబోతుంది భయ్య మూవీ ఇన్ థియేటర్స్. విజయ్ కనకమెడల గారు దీనికంటే ముందు నాంది ఇంకా ఉగ్రం అనే సినిమాలు తీశారు. అయితే లేటెస్ట్ గా కాంట్రవర్సీ ఏంటంటే బాయ్కాట్ భైరవం అనే కాంట్రవర్సీ నడుస్తుంది భయ్య. దానికి రెండు కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం ఏంటంటే భైరవం సినిమాకి సంబంధించి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ గారు ఇలా మాట్లాడారు. ధర్మాన్ని కాపాడడం కోసం ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. కరెక్ట్ గా సంవత్సరం క్రితం కూడా మన రాష్ట్రంలో ధర్మం కాపాడడం కోసం ఒకరు వచ్చారు. అంటే దీంట్లో డైరెక్టర్ గారు చంద్రబాబు నాయుడు గారిని మెన్షన్ చేశారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు మెన్షన్ చేశారా, ఇది ఒక డైలమా ఉంది. కానీ వైసీపీ వాళ్ళు అఫెన్స్ తీసుకున్నారు. అంటే ఏంటి, సో ఆంధ్రప్రదేశ్ లో ధర్మాన్ని కాపాడడానికి ఒకరు వచ్చారు, దీంట్లో ధర్మం కాపాడడానికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారా లేకపోతే పవన్ కళ్యాణ్ గారా అనేది క్లారిటీ లేదు. అంటే వీళ్ళు రాకముందు అంత అధర్మంగా ఉండేదా ఏపీలో పాలన అని క్వశ్చన్ చేసి అఫెండ్ అయ్యి బాయ్కాట్ భైరవం అని పిలిపించారు. ఇది ఫస్ట్ కారణం. ఇది 1 వీక్ అగో కారణం. ఇప్పుడు లేటెస్ట్ కారణం ఏంటంటే భైరవం సినిమా డైరెక్టర్ విజయ్ కనకమెడల ఆయన 2011లో ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టారు భయ్య. ఇట్స్ అ మార్ఫ్ పోస్ట్. హిందీలో పా అని ఒక సినిమా ఉంది. దాంట్లో అమితాబ్ బచ్చన్ గారు ఇంకా అభిషేక్ బచ్చన్ గారు హీరోస్. దాంట్లో చిరంజీవి గారిని ఇంకా రామ్ చరణ్ గారిని పెట్టి మార్ఫ్ చేశారు. డైరెక్టెడ్ బై అల్లు అరవింద్ అని రాశారు. అక్కడ సినిమా పేరు పా అయితే ఇక్కడ సినిమా పేరు ఛా. ఇది ఎడిట్ చేసింది విజయ్ గారా లేకపోతే ఎవరైనా ఎడిట్ చేశారా అది తెలియదు, కానీ ఈయనైతే ఈ పోస్ట్ ని షేర్ చేశారు 2011లో. ఇది ఇప్పుడు తవ్వకాల్లో బయటపడింది. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ చాలా అఫెండ్ అయ్యారు. సో వాళ్ళు కూడా బాయ్కాట్ భైరవం అని చెప్తున్నారు. సో దీస్ ఆర్ ద 2 రీజన్స్ వై బాయ్కాట్ భైరవం ఇస్ ట్రెండింగ్. ఈ బాయ్కాట్ ట్రెండ్ గురించి తెలిసిన విజయ్ గారు అపాలజీ కూడా చెప్పారు భయ్య. అండ్ ఏమంటున్నారంటే నా అకౌంట్ హ్యాక్ అయింది, ఇది నేను చేసింది కాదు, నేను పెద్ద మెగా ఫ్యాన్ ని, చిరంజీవి గారికి ఇంకా రామ్ చరణ్ గారికి చాలా పెద్ద ఫ్యాన్, నేను ఎందుకు ఇలా చేస్తాను అని ఆయన అపాలజైజ్ చేశారు. హ్యాక్ అయిందని చెప్పారు ఆయన అకౌంట్. బట్ ఎవరు నమ్మే పొజిషన్ లో లేరు. ఎందుకంటే 2011లో నువ్వు పెద్ద డైరెక్టర్వి కూడా కాదు, నీ అకౌంట్ ఎవరన్నా ఎందుకు హ్యాక్ చేస్తారని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. అపాలజీని యాక్సెప్ట్ చేయట్లేదు. నీ సినిమాని బాయ్కాట్ చేయడమే కరెక్ట్ అని కొంతమంది అభిప్రాయం. ఇంకొంతమంది ఏమంటున్నారంటే భయ్య అది ఎప్పుడో 2011లో పెట్టిన పోస్ట్, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఈ సినిమాని బాయ్కాట్ చేయాలా? ఎంతో మంది లైఫ్స్ దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సినిమా అంటే ఒక డైరెక్టర్దే కాదు, యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతారు అండ్ చాలా కోల్పోయేది ప్రొడ్యూసర్. సో ఎప్పుడో 2011లో పెట్టిన పోస్ట్ ని ఇప్పుడు తీసుకొచ్చి సినిమాని బాయ్కాట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? భైరవం సినిమాని బాయ్కాట్ చేయడం కరెక్టా? కామెంట్ చేయండి. నేను ఎప్పుడూ ఒకటే చెప్తాను, ఒకవేళ ప్రోడక్ట్ బాగుంటే తప్పకుండా సినిమా చూడడానికి జనాలు వస్తారు. ఇఫ్ ప్రోడక్ట్ ఇస్ బ్యాడ్ జనాలు చూడరు. టైమ్ అండ్ అగైన్ ప్రూవ్ అవుతూ వస్తుంది. బట్ లెట్స్ సీ ఏమవుతుందో. ఇది భయ్య బాయ్కాట్ భైరవం గురించి ఎంటైర్ స్టోరీ. మీ థాట్స్ ఏంటి ఎంటైర్ ఇష్యూ మీద కామెంట్ చేయండి. ఏస్ అని విజయ్ సేతుపతి గారి ఒక మూవీ వస్తుంది ఈరోజు. అంత పబ్లిసిటీ లేదు. తమిళ్ ఇంకా తెలుగులో రిలీజ్ అవుతుంది. తెలుగులో చూడబోతున్నాను నేను. ఆ సినిమా రివ్యూ పెడతాను. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.